పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో ప్రజలు వాళ్ళంతట వాళ్ళే భారత్‌కి మద్దతుగా ముందుకొస్తుంటే ఎందుకు కలుపుకోరు? కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళ నినాదం, వాళ్ళకి సంబంధించినటువంటి ఉపన్యాసాలు వింటే అర్థమవుతుంది. వాళ్ళు భారత్‌లో కలుస్తామంటల్లా. భారత్ సహాయం చేయాలని కోరుతున్నారు. బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎట్లా సహాయం చేసిందో అట్లాగా తమకు సహాయం చేయాలంటున్నారు. అలా చేస్తే ఇప్పుడు బంగ్లాదేశ్‌కి మనం అట్లాగా స్వేచ్ఛనిచ్చాం. పాకిస్తాన్ నుంచి విడదీసి. ఏమైంది? వాడేమన్నా మన పట్ల ప్రేమగా ఉన్నాడా? పాలకులు ప్రేమగా ఉంటే, ఉన్మాదులు ప్రేమగా లేరు, ద్వేషంగా ఉంది. చివరికి అక్కడోళ్ళు ఇక్కడికి వలస. ఇప్పుడు వీళ్ళు గూడా ఏంటి, మనమంట బోర్డర్స్ తెరిచుంటే వీళ్ళందరూ అటొచ్చేస్తారట. కానీ మన దేశంలోకి అని కాదట. కాశ్మీర్‌లో ఉంటారట. కాశ్మీర్ మొత్తాన్ని స్వతంత్రంగా ప్రకటించుకొని ఉంటారంట. ఆజాదీ కాశ్మీర్. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌ని భారత్‌లో ఉన్నటువంటి కాశ్మీర్ భాగాన్ని విడదీసి వీళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకుంటారంట. ఎవడి సొమ్ముని ఎవడు పంచుకుంటాడు? ఎవడబ్బా ఆస్తి ఎవడు దానం చేస్తాడు? ఎవడి కోసం చేయాలి మనం? ఇంకోటి వీళ్ళకి ఉన్నటువంటిది భారత ద్వేషం ఏమాత్రం తగ్గలేదు. వీళ్ళు వాగే వాగుడు గూడా ఏంటయ్యా అంటే భారతదేశం పట్ల ప్రేమ కాదట. ఏదేదేదో మాట్లాడేస్తున్నారనమాట. కాబట్టి పీఓకేలో ఉన్న ప్రజల ఆలోచన మారనంత వరకు అది మనం స్వాధీనం చేసుకుని ఉపయోగం లేదు. భారత వ్యతిరేకత నరనరాన వాళ్ళ మెదళ్ళల్లో నూరిపోశారు. అప్పట్లో మన పైలట్ అభినందన్‌ని వాళ్ళే కొట్టింది. ఆ విషయం మర్చిపోకూడదు. ఇంకోటి అక్కడ ఉన్నటువంటోళ్ళే మన సైన్యాన్ని ఏం పిలవట్లేదు. పాకిస్తాన్ సైన్యాన్ని తరిమేసి వీళ్ళ చేతికి ఇచ్చేస్తే వీళ్ళు పరిపాలించుకుంటారట. అలాంటి దిక్కుమాలినటువంటి ఫార్ములా ఉన్నంత వరకు మనం చేసేదేం లేదు. కాకపోతే పాకిస్తాన్ వాళ్ళని నిలబెట్టుకుంటదంటే ఖచ్చితంగా నిలబెడతది. అవసరమైతే చాలా మందిని చంపేస్తుంది. ఎవ్వడు కాపాడలేడు. మనోళ్ళని చంపినటువంటి సందర్భంలో ఎవరు ఆగారు? ఎవరు ఆపారు?